జానీ మాస్టర్ విషయానికి వస్తే నేషనల్ అవార్డు దక్కాల్సిన వ్యక్తి అసలు ఒక మహిళ పెట్టిన కేసు వల్ల నేషనల్ అవార్డు కూడా వెనక్కి తీసేసుకున్నారు. అసలు ఇవ్వకుండా హోల్డ్లో కూడా పెట్టేశారు. అయితే దానికి సంబంధించి ఓ మహిళ ఆయన పైన లైంగికంగా ఆయన వేధింపులు పెట్టారన్న కేసుకి సంబంధించి ఇప్పటి వరకు ఆయన దాని చుట్టే తిరుగుతూ ఉన్నారు. ఇక ఆ అమ్మాయి మాత్రం తన లైఫ్లో హ్యాపీగానే ఉంది. ఇటు జానీ మాస్టర్ మాత్రం ఇంకా ఆ కేసుకి సంబంధించి ఎలా ఆయన వైపు న్యాయం తెచ్చుకోవాలి, ఎలా ఆయన వైపు క్లీన్ షీట్ తెచ్చుకోవాలనే దాంట్లోనే ఆయన కంటిన్యూ చేసుకుంది. రీసెంట్గా ఒక ఛానల్కి అయితే ఇంటర్వ్యూ ఇచ్చిన జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన పార్టీలో ఆయన కీలక వ్యక్తిగా అయితే ఉండే అనమాట. అసలు పార్టీకి సంబంధించి ప్రచారంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో నేనున్నాను పవన్ కళ్యాణ్కి అనే విధంగా ఆయన మాత్రం ప్రతి క్షణము జనసేనకి గెలిపించడానికే ముందుకు వెళ్ళాడు. మరి ఆయన నిజంగానే పవన్ కళ్యాణ్కి భక్తుడు అని చెప్పొచ్చు. మరి ఈ భక్తుడికి సంబంధించి ఆయన చేసిన తప్పుని చూసి అటు జనసేన పార్టీకి సంబంధించి నాగబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా మీరు మా పార్టీ నుంచి వెళ్ళిపోండి అనే విధంగా ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆ నోటీస్ విన్న తర్వాత ఆయన ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ధైర్యంగా బయటకు మీడియా ముందుకు వచ్చి నేను తప్పకుండా మళ్ళీ పార్టీలోకి వెళ్తాను, నేను క్లీన్ షీట్ తీసుకొని నా వైపు ఎలాంటి తప్పు లేదు అని చెప్పేసి నేను రుజువు చేసుకొని నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నేను కండువా వేయించుకుంటాను అని చెప్పేసి ఎమోషనల్ అవుతూ రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియా తెగ వైరల్గా మారింది. అదే కాకుండా ఇన్ని రోజులు నేను ఆ పార్టీని వీడిపోయాను అంటే నాకు ఆ పార్టీతో ఇంకా సంబంధం ఉండదు, నేను నెగిటివ్గా మాట్లాడతాను అనుకున్నారేమో. ఆయన నాకు ఎప్పటికీ కూడా దేవుడే. అదే కాకుండా జానీ మాస్టర్కి లైఫ్ ఎవరెవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ కూడా టాప్లో పెడుతుంటారు. ఆల్రెడీ ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ స్టార్ట్ చేశారు అనుకోవచ్చు ఆ కేసు తర్వాత. ఇప్పుడు ఆల్రెడీ దోప్ సాంగ్కి సంబంధించి ఆయన అయితే ఆ సాంగ్కి కొరియోగ్రఫీ చేయడం జరిగింది. ఇక RC16లో ఇంకో 2 సాంగ్స్కి కూడా ఆయన అయితే కొరియోగ్రఫీ చేశారు. మరి చూద్దాం, దోప్ సాంగ్ వరల్డ్ వైడ్గా ఫేమస్ అయితే ఆయనకి మాత్రం మంచి క్రేజ్ అయితే వస్తుంది.